తాజా అంశం చూస్తున్నాం. కేంద్రం సీజేపీ మధ్య మరోసారి చర్చలకు రంగం సిద్ధమైంది. మధ్యాహ్నం 3:30 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సీజేపీ ప్రధాన డిమాండ్లేంటి, కేంద్రం వాదనేంటి? ఈ రోజు మధ్యాహ్నం మరోసారి కేంద్రము సీజేపీ మధ్య చర్చలు జరగబోతున్నాయి. వాస్తవానికి నిన్నటి చర్చల కొనసాగింపుగానే ఈ రోజు చర్చలు జరుగుతున్నట్లుగా సీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అయితే సీజేపీ చెప్తున్నటువంటి డిమాండ్లో అత్యంత ప్రధానమైనటువంటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అయితే మొన్నటి నుంచి ప్రధానమంత్రి ఈ అంశంపై స్పందించినప్పటి నుంచి ప్రధానమంత్రి చాలా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాము, కేబినెట్ లో కూడా అందుకు సంబంధించినటువంటి వివరాలన్నీ పొందుపరిచి చర్చించి ఒక కార్యాచరణను రూపొందించబోతున్నామని చెప్పిన తర్వాత కూడా, ప్రధానమంత్రి ఇచ్చినటువంటి సందేశం తర్వాత కూడా బీజేపీ ప్రధానమైనటువంటి డిమాండ్ గా అత్యంత కఠిన చర్యగా ముందు తీసుకోవాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించడమేనని చెప్పి ఒక డిమాండ్ గా పెట్టింది. దాని కొనసాగింపుగా నిన్నటి చర్చల్లో కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ గా, అత్యంత ముఖ్యమైన డిమాండ్ గా కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే, అక్కడి నుంచి తప్పుకోవాల్సిందేనని చెప్పి, దాంతో పాటుగానే విద్యార్థులపైకి దాడులు చేసినటువంటి వ్యవహారంలో పెల్లెట్ గన్స్ ఉపయోగించారు, దీని వల్ల చాలా మంది విద్యార్థులు, చాలా మంది యువత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, ఆ తీవ్రతను అర్థం చేసుకోవాలని, దానికి బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాల్సిందేనని చెప్పి మరొక డిమాండ్ పెట్టారు. దాంతో పాటుగా పాత డిమాండ్ గా ఉన్నటువంటి నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వల్ల ఆత్మహత్య ద్వారా మరణించినటువంటి విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలని, దాంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో తమపై పెట్టినటువంటి కేసులను అన్నిటినీ ఎత్తివేసి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అని చెప్పని ప్రధానమైనటువంటి డిమాండ్ గా పెట్టడం జరిగింది. వీటిలో అత్యంత ముఖ్యమైన డిమాండ్ గా, ఎలాంటి చర్చలకు తావులేని డిమాండ్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని చెప్పి బీజేపీ ప్రకటించింది. ఆ నేపథ్యంలో నిన్న చర్చల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం తప్ప మిగతా అన్ని అంశాలపైన ప్రభుత్వం సానుకూలంగానే స్పందించినట్లుగా సీజేపీని అధికారికంగా ప్రకటించింది. ఈ రోజు మరి కాసేపట్లో, అంటే మధ్యాహ్నం 3:30 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగానే మరోసారి ఇరువురి మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల్లో నిన్నటి డిమాండ్లకు సంబంధించినటువంటి కొనసాగింపు చర్చలు ఇప్పుడు జరగబోతున్నాయి. నిన్న డిమాండ్ లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా మిగతా వాటిపైన సానుకూలంగా స్పందించారని, తగిన నిర్ణయాలు తీసుకోవడానికి కొంత సమయం కావాలి కాబట్టి ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కేంద్ర మంత్రులు బీజేపీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఆ మేరకు ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో అందుకు సంబంధించినటువంటి ఒక కీలక సమాచారాన్ని కేంద్ర మంత్రులు బీజేపీ ప్రతినిధులకు అందించడానికి అవకాశం ఉంది. దాని కొనసాగింపుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాము వెనకడుగు వేసే ఇప్పటికే ప్రకటించారు. ఆ నేపథ్యంలో ఎలాంటి బీజేపీ ఇచ్చినటువంటి ప్రతిపాదన, ఆ విషయంలో చర్చించేది కూడా ఏమీ లేదని, ఒకవేళ ఆ అంశంపై చర్చించవద్దు అంటే చర్చలు జరగాల్సినటువంటి అవసరం కూడా లేదు అన్నట్లుగా బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. సో అందుకు అనుగుణంగా ఈ రోజు ఎలాంటి ప్రతిపాదనలు మరోసారి కేంద్రం నుంచి రాబోతున్నాయి, నిన్న సానుకూలంగా స్పందించినటువంటి ప్రతిపాదనలపైన ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేటువంటి విషయాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి జంతర్ మంతర్ లో దీక్ష చేస్తున్నటువంటి ప్రదేశంలో కొంత మార్పులు చోటు చేస్తున్నాయి. ప్రజలు ఎవరైనా సరే అక్కడికి వచ్చి వెళ్లేందుకు మార్గం సుగమం చేసే విధంగా మొత్తం వ్యవస్థని పోలీసులు క్రమబద్ధీకరించారు. స్టేజ్ దగ్గరకు, ప్రధానమైనటువంటి వేదిక దగ్గర వరకు వెళ్లి ఎవరైనా వారిని సందర్శించి వారికి సంబంధించినటువంటి సంఘీభావాన్ని తెలిపే విధంగా ఏర్పాట్లు చేయడంతో పాటుగా వేదిక పైకి వెళ్లేందుకు మాత్రం ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. ఇది ఒక రకంగా విద్యార్థులకు, అక్కడ ఆందోళన చేస్తున్న వారికి ఉపయోగకరమైనప్పటికీ చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునేటువంటి విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా ఏ విషయాలపైన తాము చర్చించడానికి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో చేయాలనేటువంటి ఒక సంకల్పంతో తామున్నారు. తమ దీక్ష కొనసాగుతుందని చెప్పి, ఆ దీక్షకు అనుగుణంగానే తాము కూడా తమ ఆందోళనలు కొనసాగిస్తామని, అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాకుండా మిగతా అంశాలపై చర్చించడానికి తాము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నట్లుగానే బీజేపీ కొద్దిసేపటి క్రితం కూడా ప్రకటించింది. ధన్యవాదాలు అరుణ్.